హలో అందరికీ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫోటోషూట్ బ్లాగ్ అనమాట. మా పిల్లలది, బావ పిల్లలది ధోతి సెరమనీ ఉందని చెప్పాను కదా, సో వాళ్ళదే అనమాట ఫోటోషూట్. ఒకసారి ఫ్యామిలీ కూడా అందరం దిగుదామనేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. పిల్లలైతే ముందే వెళ్ళిపోయారు, వాళ్ళు మార్నింగే వెళ్ళిపోయారు. మేము కొంచెం లేట్గా వెళ్తున్నాం. సో అందరం కలిసి గుట్ట దగ్గర ఫోటోషూట్ ప్లాన్ చేశారు. సో అక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి రాయగిరి గుట్ట దగ్గర ఉన్న చెరువు అనమాట. సో మా బాబు అక్కడ నించొని చూస్తున్నాడు. యాక్చువల్లీ వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది, వాటర్ అయితే చాలా ఉంటుంది. తర్వాత అందరం కలిసి ఫొటోస్, వీడియోస్, ఆ ఫోటోగ్రాఫర్ అన్నీ తీశాడు. ఫ్యామిలీ ఫొటోస్, పిల్లలవి సపరేట్గా చాలా అంటే చాలా ఫొటోస్ దిగాం ఆ రోజు. ఇది గుట్ట దగ్గర, మనం గుట్ట కమాన్ నుంచి లోపలికి ఎంటర్ అవుతాం కదా, అక్కడ లొకేషన్ ఇది. ఫొటోస్ మాత్రం చాలా అంటే చాలానే దిగాము. ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. మా పిల్లలు వెనక నుంచి వచ్చి హాయ్ చెప్తున్నారు. యాక్చువల్లీ మేము పొద్దుగాలనే లేస్తాం, బర్రెల పాలు విండుతాం అనే యాడ్ ఉంటుంది తెలుసా, హట్సన్ది, ఆరోగ్య పాలది. సో ఆ యాడ్ గురించి పిల్లలు చెప్తున్నారు అనమాట. చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. ఇక్కడ వాయిస్ పెడదామంటే ఇక్కడ గాలి బాగా వస్తుంది, ఆ గాలి వల్ల వాళ్ళ వాయిస్ సరిగ్గా వినబడట్లేదు. సో ఇంకా నేను ఆ వాయిస్ తీసేసి వాయిస్ ఓవర్ వేస్తున్నాను. యాక్చువల్లీ చాలా కామెడీగా భలే చెప్పారు పిల్లలు మాత్రం. పొద్దుగాల లేస్తాం, బర్రెల పాలు విండుతాం, 5 గంటలకు లేస్తాం, ఇంటికి యజమానురాలు నేనే అన్నట్టు పిల్లలు బాగా చెప్తున్నారు. కానీ ఈ గాలికి సరిగ్గా రికార్డ్ అవ్వలేదు ఆ వాయిస్. ఆ తర్వాత మేము అందరం కలిసి ఇంకో వేరే లొకేషన్కి వెళ్ళాం. పిల్లలు అందరూ, ఈ అక్క పిల్లలు వీళ్ళందరినీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంకో లొకేషన్కి వెళ్ళాం. ఇక్కడ ఇంకో లొకేషన్ అంటే అదే ప్లేస్లో రాయగిరి దగ్గర రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ దగ్గర వెంకటేశ్వర స్వామిది జాతర జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రతిసారి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. గుడి వచ్చేసి రాయగిరి ఊర్లో ఉంటుంది. అక్కడి నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ జాతర చేస్తారు. వచ్చేసి మెట్లు ఉండే బావి, ఈ బావి దగ్గరే జాతర ఎవ్రీ ఇయర్ జాతర జరిగిద్ది. రాయగిరి తీర్థం అని అంటారు దీన్ని. ఆ రాయగిరి తీర్థంకి ఈ ప్లేస్ అయితే ఇలా ఉండదు, చాలా అంటే చాలా హెవీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ ప్లేస్ ఇంత ఖాళీగా మాత్రం ఎప్పుడు ఇలానే ఉండిద్ది. ఓన్లీ జాతర టైంలో మాత్రమే చాలా రష్గా ఉండిద్ది. ఈ మెట్ల బావి వచ్చేసి చాలా పురాతనమైనది, ఎన్నో ఏళ్ళ కిందిది, నాకు కూడా అంత సరిగ్గా తెలీదు. ఇక్కడ మీకు కనిపిస్తున్న గుహల్లాగా కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా, అక్కడి నుంచే ఫోటోగ్రాఫర్ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాడు. నెక్స్ట్ మా పిల్లలైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారనమాట. డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చేలోపు మేము కొన్ని ఫొటోస్ దిగడం, ఇక్కడ ఉన్నవన్నీ చూడడం, నేను వీడియోస్ తీసుకోవడం. మా పాపనేమో అడుగుతుంది, మమ్మీ ఎప్పుడైనా వచ్చామా ఇక్కడికి అంటే, నువ్వు చిన్న ఉన్నప్పుడు వచ్చాం నాన్న, మళ్ళీ ఎప్పుడు రాలేదు, ఒకటేసారి వచ్చాము అని చెప్తున్నాను. సో నేను అలా చెప్తుంటే పక్క నుంచి ఫోటోగ్రాఫర్ క్యాండిడ్ పిక్స్ తీసుకుంటున్నాడు మా పాపవి. ఆ తర్వాత మేమంతా ఇక్కడ ఫొటోస్ దిగాము. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్తంభాల్లాగా, ఇక్కడే వెంకటేశ్వర స్వామిని పెట్టి కళ్యాణము, జాతర ఇవన్నీ జరుగుతాయి. అందరూ ఆ మెట్లు దిగుకుంటూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పైకి వెళ్తారు. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా బాగానే జరుగుతాయి. పైన ఒక ప్లేస్ ఉంది, ఇందాక చూపించాను కదా, ఫోటోగ్రాఫర్ అక్కడ నించొని, అక్కడ డోర్ లాగా ఉంది అని చెప్పాను కదా, అక్కడ పైన అనేది ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ మా వారు వచ్చేసి వీడియో తీస్తుంటే చెప్తున్నారు, లొకేషన్ చాలా బాగుంది కదా, ఒకసారి ఆ గోడలు చూడు, గోడల పైన ఏం రాశారు, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంత ఖాళీగా మనం ఎప్పుడు జాతర టైంలోనే వచ్చాం కానీ నార్మల్ టైంలో ఎప్పుడు రాలేదు కదా, ఒకసారి చూడు
ఎంత బాగుంది అక్కడ అవన్నీ ఎలా రాశారు. మేము కూడా ఇదే ఫస్ట్ టైం అంత గమనించి చూడడం. నేనైతే ఫస్ట్ టైం, మా వాళ్ళు ఎప్పుడు వస్తుండే వాళ్ళేమో, కానీ నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం ఇలా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి చూడడం. పిల్లలు అన్నీ చూస్తున్నారు. కిందికి వెళ్ళి నీళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయి, అసలు మెట్ల కింది నుంచి ఇంకొకటి ఏదో దారి ఉంది, వాళ్ళు అది చూస్తున్నారు కానీ కొంచెం భయం వేసి కిందికి వెళ్ళట్లేదు. మేము ఇంకా పిల్లలు డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళేలోపు మేము కొన్ని ఫొటోస్ దిగుకుంటూ అక్కడే కొంచెం సేపు టైం ఎంజాయ్ చేసాం. సో పిల్లలైతే మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. తర్వాత మళ్ళీ ఫోటోషూట్ కంటిన్యూ అయింది. ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాం. ఇంకో ప్లేస్ అంటే ఎక్కడికో వెళ్ళలేదు, దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రైన్స్ అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. రాయగిర్ స్టేషన్ అనమాట. ఆ రాయగిర్ స్టేషన్ దగ్గర ఇంకా చాలా ఫొటోస్, వీడియోస్ దిగాం. మొత్తం వీడియోలో నాకు బాగా నచ్చిన ప్లేస్ అంటే ఇందాక అక్కడ చెరువు దగ్గర నించున్నప్పుడు ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి కదా, అది బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి బాబుది బర్త్డే ఉందని ఫోటోషూట్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి గుట్ట మొత్తం కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలానే జరుగుతున్నాయి. నెక్స్ట్ రైల్వే ట్రాక్ దగ్గర దిగామని చెప్పాను కదా, అది వచ్చేసి అదిగో ట్రైన్ వెళ్తుంది. అక్కడే మేము నడుచుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్ ట్రాక్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఇది వచ్చేసి రాయగిర్ స్టేషన్ దగ్గర నిలవడం, ట్రైన్ కోసం చూస్తున్నాము. పిల్లల్ని ట్రైన్ వచ్చేటప్పుడు వీడియో తీయడానికని అక్కడ పిల్లలు ఉన్నారు, వీడియో ఫోటోగ్రాఫర్ తీస్తున్నాడు. నేను వచ్చేసి ఒక ట్రైన్ వస్తుంటే వీడియో బాగుంది కదా అని తీసుకున్నాను. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు చాలా ట్రైన్స్ వచ్చాయి, ఇటు నుంచి అటు నుంచి. చాలానే ఫొటోస్ దిగాము అక్కడ కూడా. నెక్స్ట్ మా బాబుతో ఒక ఫోటో దిగుతాననేసి దిగాను అనమాట. కొన్ని పిక్చర్స్ చాలానే దిగాము అక్కడ. ఫోన్ మొత్తం స్టోరేజ్ ఫుల్ చేసుకొని వచ్చాను ఆ రోజు. లాస్ట్కి ఫోటోషూట్ అయిపోయింది. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. పొద్దున వెళ్ళినప్పుడు ముఖాలు రిటర్న్ వచ్చేటప్పుడు ఎప్పుడూ ఉండవు అనమాట. ఆ తర్వాత అందరం కలిసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము కొంచెం షాపింగ్ చేసేది ఉంది. సో షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్దామని త్వరగానే బయలుదేరాము. ఇక్కడ మా పాప వచ్చేసి తనకి మాజా కావాలి అని ఏడుస్తుంది. మాజా కావాలంట ఫ్రెండ్స్. తర్వాత మేము ఇంటికి బయలుదేరేసరికి ఆల్మోస్ట్ 6 అలా అయ్యింది. కొంచెం లేటే అయ్యింది. అండ్ మధ్యలో ఇంటికి వెళ్ళే దారిలో హైత్ నగర్ దగ్గర సిఎంఆర్ షాపింగ్ మాల్ కనిపిస్తే అక్కడ ఒకసారి చూద్దాము అనేసి మా వారు అన్నారు. సరే అనేసి షాప్లోకి వెళ్ళామన్నమాట. వాడి ఉద్దేశం ఏం తెలుసా, వాడు తీసుకోవాలి ఫస్ట్ వాడిని తీసుకోవాలని. ఇక్కడ వచ్చేసి మా బాబు, మా వారు ఇద్దరు ఫస్ట్ చూస్తున్నారు కలర్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. కానీ అక్కడైతే తీసుకోలేదు. నెక్స్ట్ దిల్షునార్ దగ్గర ఉన్న సిఎంఆర్లో తీసుకున్నాం. అక్కడ ఇద్దరు సేమ్ తీసుకున్నారు. నేను కూడా వాళ్ళకి మ్యాచింగ్ ఉండాలని కొంచెం లావెండర్ కలర్లో శారీ తీసుకున్నాను. కానీ మా పాపకి మాత్రం అస్సలు దొరకలేదు. సో నేను నా బ్లౌజ్ కలర్లో క్లాత్ మెటీరియల్ తీసుకొని లావెండర్ కలర్లో ఆర్గాన్జా ఓని తీసుకున్నాను. సో అదైతే బాగానే అనిపించింది. ఇంకా లాస్ట్కి షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి చాలానే లేట్ అయింది, ఆల్మోస్ట్ 11 అయింది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు కనుక మా ఫోటోషూట్ దిగిన ప్లేసెస్ కానీ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.